ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ఉచితాలు, నగదు ఆశ చూపితే చాలు. ఇలాంటి ఆలోచన లేకుండా నమ్మేసే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు మహిళలను దారుణంగా మోసం చేశాడు. విక్రమార్కుడు సినిమాలో స్వామీజీ వేషంలో ఉన్న కథానాయకుడు లక్ష్మీదేవి కరుణిస్తుందని చెప్పి అమాయక మహిళలకు గుండు కొట్టించే హాస్య సన్నివేశాన్ని తలపించేలా ఈ వాస్తవ సంఘటన జరిగింది. సేలం జిల్లా పుదుకొత్తంబాడి గ్రామానికి చెందిన పళని అమ్మాళనే మహిళకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి సోమవారం సాయంత్రం ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాను జిల్లా తాలూకా కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారిని పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి కరోనా తరహాలోనే ఒక కొత్త ప్రాణాంతక వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ఆమెను భయపెట్టాడు. విదేశాల్లో మహిళలు ముందు జాగ్రత్తగా గుండు గీయించుకోవడం వల్లే వైరస్ బారి నుంచి ప్రాణాలు దక్కించుకున్నారని అబద్దాలు చెప్పి నమ్మపలికాడు. తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని ప్రోత్సహిస్తూ గుండు గీయించుకున్న ప్రతి మహిళకు 15,000, విద్యార్థినులకు 45,000తో పాటు ఉచిత ల్యాప్టాప్ ఇస్తోందని నమ్మించాడు. పురుషులకు 6,000 ప్రోత్సాహకం ఇస్తారని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేవలం 18 మందికి టోకెన్లు కేటాయించగా అందులో పళని అమ్మాళ్ పేరు కూడా ఉందని చెప్పడంతో ఆమె పూర్తిగా నమ్మింది. ప్రభుత్వం నుంచి భారీగా నగదు ఉచితంగా వస్తుందనే ఆశతో పళని అమ్మాళ్ వెంటనే ఈ విషయాన్ని తన పొరుగింటి మహిళలకు తెలియచేసి వారిని కూడా సిద్ధం చేసింది. పలువురు మహిళలు చురకుణ్ణి పిలిపించుకొని వరుసగా గుండు గీయించుకోవడం ప్రారంభించారు. గ్రామానికి చెందిన మరికొందరు మహిళలు కూడా అదే పనికి సిద్ధమయ్యారు. గుండు గీయించుకోవడం పూర్తయ్యాక ప్రభుత్వ ప్రోత్సాహక నగదు ఎప్పుడు ఖాతాలో జమ అవుతుందో తెలుసుకునేందుకు పళని అమ్మాళ్ తిరిగి ఆ వ్యక్తి నెంబర్కు ఫోన్ చేసింది. అయితే అవతలి నుంచి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో మోసపోయామని గ్రహించిన మహిళలు వెంటనే గుండు గీయించే ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేశారు. అనంతరం స్థానిక అధికారులను ఆరా తీయగా ఇదంతా ఓ ఆకతాయి చేసిన మోసపూరిత సైబర్ కుట్ర అని తేలడంతో బాధిత మహిళ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఉచిత నగదు ఇస్తారన్న ఆశతో ఉన్న జుట్టంతా పోగొట్టుకుని బాధితులు కన్నీరు మున్నీరైన ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమాయకుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి దారుణానికి ఒడికట్టిన ఆకతాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు డిమాండ్ చేస్తున్నారు.